బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలోని కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కోడెల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు కోడెల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోశాలపై సంబంధించిన అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యంతో మూగజీవుల ఆకలితో పోరాటం చేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలోని కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కోడెల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు కోడెల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోశాలపై సంబంధించిన అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యంతో మూగజీవుల ఆకలితో పోరాటం చేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మౌనీష్, గుడ్ మార్నింగ్ వెన్నెల. మహబూబాబాద్ జిల్లాలోని కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో కోడెల పశువుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మేత లేక ఆకలితో అలమటించిపోతున్నాయి. అధికారులు ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యంతో మూగజీవాలు మూగపోతున్నాయి. కోడె కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందుతున్న కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి ఎంతో విశ్వాసంతో భక్తులు అందజేస్తున్న కోడె పశువుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గోశాలపై సంబంధించిన అధికారుల పర్యవేక్షణ, ఆలయ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో మహబూబాబాద్ జిల్లా కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ఒకటి. ఈ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక భక్తుల మొక్కుల ప్రకారం పశువులు దేవస్థానం ట్రస్ట్కి అందజేస్తారు. సుమారుగా ఇక్కడ ఈ దేవస్థానంలో 50 పశువులు ఉన్నాయి. ఈ పశువుల గోశాల సంబంధించిన అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వాటికి మేత కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అవి చనిపోయే పరిస్థితి కూడా నెలకొంది అన్నట్టు తెలుస్తుంది. ఇటు పశువుల గోశాల మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయానికి, కురవి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఉంది. గత 2 నెలలుగా గోశాలలో ఉన్న పశువులను పట్టించుకునే నాడుదే కరువైనట్టు తెలుస్తుంది. పశువుల ఆకలి కేకలతో మృత్యువుతో పోరాట చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా గోశాల LHCS రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయక్ తన అనుచరులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ గోశాలలో పశువుల ఆకలి కోస చూసి చలించిపోయారు వారు. ఈ గోశాల పరిస్థితుల స్థితిగతులను పట్టించుకొని ఆలయ ఈవో సత్యనారాయణ, అదేవిధంగా ఆలయ చైర్మన్ పై మండిపడ్డారు. ఈ పశువుల సంరక్షణ పట్టించుకునే ఆలయ ఈవో మరియు చైర్మన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కొండ సురేఖ చర్యలు చేపట్టాలని కోరారు. ఇకపై ఈ గోశాలలపై ఈ పశువుల మేత లేకుండా మరణిస్తే వీరి ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రాలు చేస్తామని ప్రభుత్వాన్ని భీమా నాయక్ హెచ్చరించిన పరిస్థితులు నెలకొన్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ మౌనీష్. వర్యులు కొండ సురేఖ గారికి, అదేవిధంగా మానుకోట జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానుకోట జిల్లాలోని తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం కురవి వీరభద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు వస్తూ ఉంటారు. వారికి న్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా ఈ దేవాలయానికి పశువులను, దేవతలను, వీళ్ళందరినీ, ఇక్కడ గోవులను మాకు న్యాయం జరిగింది కాబట్టి వదిలిపెడతామని గోవులను వదిలిపెట్టారు. ఇందులో నాగన్న గుడిలో 50 నుంచి 60 మొత్తం పశువులు ఉన్నాయి. ఈ పశువులకు దిక్కు లేదు. ఒక పక్క తెలంగాణలో పశువుల గోశాల మేము రాష్ట్ర అధ్యక్షులం, గోవులకు మేము పోషిస్తున్నామని చెప్తూ ఒక పక్క బహుజనులను బెదిరిస్తూ ఉన్నారు. కానీ పశువులకు మేత లేదు. పశువులు మొత్తం చచ్చిపోతా ఉన్నాయి. మానుకోట జిల్లా కలెక్టరేట్ కు, పోలీస్ స్టేషన్ కు మొత్తం దగ్గరలోనే మొత్తం ఆవులు మొత్తం విలువలాడుతున్నాయి. బువ్వ లేదు, వాటికి మేత లేదు, నీళ్లు లేవు.
ఎంత పాపం. ఇక్కడ విలేకరులు ఎటుపోయారు, ఇక్కడ అధికారులు ఎటుపోయారు, ఇక్కడ మేధావులు ఎటుపోయారు, ఇక్కడ ఉద్యమకారులు ఎటుపోయారు, ఇక్కడ రాజకీయ నాయకులు ఎటుపోయారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎటుపోయిండు, ఇక్కడ ఎంపీ ఎటుపోయిండు, ఇక్కడ మంత్రి ఎటుపోయిండు. దయచేసి ఈ బహుజనులను మోసం చేయకండి. మతం పేరుతో, కులం పేరుతో మేము కలిసిమలిసి ఉంటున్న బతుకుస్తున్న వాళ్ళని మమ్మల్ని విచ్ఛిన్నం చేయకండి. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారి